వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను, పార్టీకి అండగా నిలిచే వారిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. క్వాజ్ అక్రమ రవాణా కేసులో కాకానికి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఇంటి వద్ద ఎవరు లేకపోవడంతో కాకాని నివాసానికి నోటీసులు అంటించారు. రేపు కాకాని బెయిల్ పిటిషన్పై విచారణ నేపథ్యంలో ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ రెడ్డి తెలుసుకుందాం. వెంకటనారాయణ, చెప్పండి, రేపు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యం ఈ రోజు విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు అందించడం ఏ రంగా చూడాలి, ఏంటి అప్డేట్? రైట్ హరి, మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తుంది. పొదలకూరు మండలం తాటిపత్రిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందని, అందులో కాకాని అనుచరుల ప్రమేయం ఉందని పోలీసులు ఆరోపిస్తూ అక్రమ రవాణాకి కాకాని సహకరించాలని ఆయనపై పలు సెక్షన్లలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయితే ఉగాది పర్వదినం నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ లోని కుటుంబ సభ్యులతో ఆయన ఉగాది పండుగను జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాలలో కాకాని పోస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మంగళవారం కాకానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్న నేపథ్యంలో హడావిడిగా పొదలకూరు పోలీసులు ఆయన నివాసానికి వచ్చారు. నివాసానికి సంబంధించి ఆయన గేటు పైన ఏదైతే ఈ నోటీసులు అందించారు. అంటే సోమవారం ఇవాళ 11 గంటలకి ఆ నోటీసులకి 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉగాది రోజున, పండుగ రోజున ఆయన అందుబాటులో లేరని ఒక అభియోగం చేస్తూ, ఉగాది అంటే ఆయన హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో గడప అక్కడికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేరని అభియోగంతో నోటీసులు అంటించేసి ఇవాళ ఖచ్చితంగా విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు బెయిల్ పిటిషన్ పై వాదనల నేపథ్యంలోనే బెయిల్ ని అడ్డుకునేందుకు పోలీసులు, ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి.